మనం ప్రతిరోజు మస్జిద్కు వెళ్తున్నాం, కానీ మస్జిద్లో పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడం లేదు. ఆదాబే మస్జిద్ నియమాలు, పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, 17 ముఖ్యమైనటువంటి సున్నతులు. మస్జిద్ అనేది అల్లా యొక్క గృహం. ఇక్కడ ముస్లింలు ఇబాదత్ చేస్తారు, జ్ఞానం సంపాదిస్తారు మరియు సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తారు. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా యొక్క మస్జిద్లను కాపాడేవారు విశ్వాసులైన వారు మాత్రమే. సూరే అతౌబా నంబర్ 9 ఆయత నంబర్ 18. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మస్జిద్లో ఒక్క నమాజ్ చేయడం ఇంట్లో చేసే నమాజ్ కంటే 27 రెట్లు ఎక్కువ పుణ్యం ఇస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 666. మస్జిద్లో ప్రవేశించేటప్పుడు మరియు అక్కడ ఉండేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు మరియు సున్నతులను పాటించడం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పెంచుతుంది. ఇప్పుడు నేను మస్జిద్లో పాటించాల్సిన 17 ముఖ్యమైన నియమాలు మరియు జాగ్రత్తలు, సున్నతులను వివరిస్తాను. 1. తహారత్ మరియు గుసూల్, వజూ. మస్జిద్లోకి ప్రవేశించే ముందు వజూ లేదా గుసూల్ ఉండడం ఉత్తమం. ఖురాన్లో ఇలా ఉంది, ఓ విశ్వాసులారా, నీవు నమాజ్కు నిలబడినప్పుడు మీ ముఖాలను మరియు చేతులను కడుక్కో. సూరే అల్ మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 6. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, వజూ లేకుండా నమాజ్ ఆమోదం కాదు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 135. మస్జిద్లో వజూ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం అవసరం. ఇస్లాం QA ఫత్వా నంబర్ 834. ఇక 2వది శుభప్రదమైనటువంటి దుస్తులు ధరించడం. మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు శుభప్రదమైనటువంటి మరియు వినయపూర్వకమైనటువంటి దుస్తులు ధరించడం సున్నత్. ఖురాన్లో ఇలా ఉంది, ఓ ఆదం సంతతి, ప్రతి నమాజ్ సమయంలో మీ అలంకారాన్ని ధరించండి. సూరే అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత నంబర్ 31. మరియు ప్రవక్త శుభప్రదమైనటువంటి తెల్ల దుస్తులను ధరించేవారు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 406. శుభప్రదమైనటువంటి దుస్తులు అల్లా ముందు గౌరవాన్ని సూచిస్తాయి. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత నంబర్ 31 వ్యాఖ్యానం. నేటి ఆధునిక జీవనంలో సాధారణ మరియు వినయపూర్వక దుస్తులను ఎంచుకోవడం కష్టమైన విషయం ఏం కాదు. ఇస్లాం QA ఫత్వా నంబర్ 6991. ఇక 3వది కుడికాలుతో ప్రవేశించడం. మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు కుడికాలుతో అడుగు వేయడం సున్నత్. ప్రవక్త వారు ఇలా అన్నారు, మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు కుడికాలుతో ప్రవేశించి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ కాలుతో వెళ్ళండి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 168. సహీ ముస్లిం హదీస్ నంబర్ 268. ఇక 4వది మస్జిద్లో ప్రవేశించే ముందు దువా చేయడం సున్నత్. ఆ దువా ఏంటంటే, అల్లాహుమ్మ ఫ్తహ్లీ అబ్వాబ రహ్మతిక, ఓ అల్లా నీ కరుణ యొక్క ద్వారాలను నా కోసం తెరువు. సహీ అల్ ముస్లిం హదీస్ నంబర్ 713. ఇక 5వది తహియతుల్ మస్జిద్ నమాజ్. మస్జిద్లోకి ప్రవేశించిన తర్వాత 2 రకాల తహియతుల్ మస్జిద్ నమాజ్ చేయడం సున్నత్గా ప్రవక్త వారు తెలియజేశారు. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరైతే మస్జిద్లోకి ప్రవేశిస్తారో వారు కూర్చునే ముందు 2 రకాతులు చేయాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1163. ఈ నమాజ్ అనేది మస్జిద్ పవిత్రతను గౌరవిస్తుంది మరియు ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అతౌబా నంబర్ 9 ఆయత నంబర్ 18 యొక్క వ్యాఖ్యానం. ఇక 6వది మస్జిద్లో నిశ్శబ్దంగా ఉండడం. మస్జిద్లో అనవసర సంభాషణలు లేదా గొడవలు నిషేధించబడ్డాయి. ఖురాన్లో ఇలా ఉంది, మస్జిద్లో అల్లా యొక్క స్మరణ చేయబడుతుంది. సూరే అల్ నూర్ సూరా నంబర్ 24 ఆయత నంబర్ 36. అలాగే ప్రవక్త వారు ఇలా అన్నారు, మస్జిద్లో గొడవ చేయడం మానుకోండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 568. ఇక 7వది ఖురాన్ పఠనం మరియు దిక్ర్. మస్జిద్లో ఖురాన్ పఠనం, దిక్ర్ మరియు దుఆ చేయడం సున్నత్. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా యొక్క స్మరణలో హృదయాలు శాంతిని పొందుతాయి. సూరే అర్రాస్ 13 ఆయత నంబర్ 28. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఖురాన్ చదివే హృదయం శాంతిని పొందుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5010. ఖురాన్ మరియు దిక్ర్ ఆధ్యాత్మిక శాంతిని మరియు అల్లాతో సన్నిహిత సంబంధాన్ని పెంచుతాయి. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అర్రాద్ సూరా నంబర్ 13 ఆయత నంబర్ 28 యొక్క వ్యాఖ్యానం. ఇక 8వది మస్జిద్లో గౌరవపూర్వక వ్యవహారం. మస్జిద్లో గౌరవంగా మరియు వినయంగా వ్యవహరించడం తప్పనిసరి. ప్రవక్త వారు ఇలా అన్నారు, మస్జిద్లో అనవసర విషయాలను మాట్లాడడం మానుకోండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 568. మస్జిద్లో గౌరవపూర్వక వ్యవహారం మస్జిద్ యొక్క పవిత్రతను కాపాడుతుంది. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అన్-నూర్ సూరా నంబర్ 24 ఆయత 36 యొక్క వ్యాఖ్యానం. ఇక 9వది ఎడమ వైపు నుండి బయటకు వెళ్ళడం. మస్జిద్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ కాలుతో అడుగు వేయడం మరియు దువా చదవడం సున్నత్. దువా ఏంటంటే, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫజ్లిక్, ఓ అల్లా నీ ఔదార్యాన్ని నీవు నాకు ప్రసాదించు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 713. ఇక 10వది మస్జిద్లో సుగంధం వాడకం. మస్జిద్లోకి వెళ్ళేటప్పుడు సుగంధం ఇత్రు వాడడం సున్నత్. ప్రవక్త వారు ఇలా అన్నారు, సుగంధం వాడడం మగవారికి సున్నత్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5
5929. సుగంధం మజీద్ యొక్క పవిత్ర వాతావరణాన్ని పెంచుతుంది. ఇస్లాం QA ఫత్వా నెంబర్ 6991. ఇక 11వది నమాజ్ చేసే సందర్భంలో సఫ్లలో ఖాళీలు లేకుండా చేయడం. నమాజ్ సమయంలో సఫ్లలో వరుసల్లో ఖాళీలు లేకుండా చేయడం సున్నత్ అని ప్రవక్త వారు చెప్పారు. ప్రవక్త వారు ఏమన్నారంటే సఫ్లను సరిచేయండి, ఎందుకంటే సఫ్లను సరిచేయడం నమాజులో భాగం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 723. ఇది ఐక్యతను మరియు క్రమశిక్షణను సూచిస్తుంది. ఇస్లాం QA ఫత్వా నంబర్ 9940. ఇక 12వది ఇతరులకు ఇబ్బంది కలిగించకపోవడం. మసీదులో ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు, ఉదాహరణకి దుర్వాసన లేదా గట్టిగా మాట్లాడడం నిషేధించబడ్డాయి. ప్రవక్త వారు ఇలా అన్నారు, వెల్లుల్లి తిన్నవాడు మసీద్కు రాకూడదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 564. ఇది ఇతరుల హక్కులను గౌరవించడాన్ని సూచిస్తుంది. అంటే మనం ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వెల్లుల్లి తినకుండా ఉండడం. తఫ్సీర్ ఇబ్నే కతీర్ సూర అన్-నూర్ సూర నంబర్ 24 ఆయత 36 వ్యాఖ్యానం. ఇక 13వది మసీద్లో జమాత్ నమాజ్కు ప్రాధాన్యత. నమాజ్ సామూహిక నమాజ్కు మసీద్లో ప్రాధాన్యత ఇవ్వడం సున్నత్. ప్రవక్త వారు ఇలా అన్నారు, జమాత్ నమాజ్ ఒంటరిగా చేసే నమాజ్ కంటే 27 రెట్లు ఎక్కువ పుణ్యం ఇస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 645. జమాత్తో చేసేటువంటి నమాజ్ అనేది ముస్లింలో సామాజిక ఐక్యతను మరియు ఆధ్యాత్మిక పుణ్యాన్ని పెంచుతుంది. ఇస్లాం QA ఫత్వా నంబర్ 9940. ఇక 14వది మసీద్ శుభ్రతను కాపాడడం. మసీద్ను శుభ్రంగా ఉంచడం మరియు దాని నిర్వహణలో భాగం పంచుకోవడం ఇది సున్నత్, ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం కూడా. ప్రవక్త వారు ఇలా అన్నారు, శుభ్రం అనేది విశ్వాసం యొక్క భాగం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 224. కాబట్టి మసీదులో నోటితో గోర్లు కత్తిరించుకోవడం, మసీదులో వేయడం, అదేవిధంగా మసీదులో ఉమ్మి వేయడం లేదా మసీదుని అపరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చాలా హరాం పనులు. కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలి. ఇక 15వది మసీదులో నెమ్మదిగా గౌరవంగా వినయపూర్వకంగా నడవడం. మసీదుకు వెళ్ళేటప్పుడు నెమ్మదిగా గౌరవంగా నడవడం సున్నత్. ప్రవక్త వారు ఇలా అన్నారు, మీరు నమాజ్కు వెళ్ళేటప్పుడు శాంతియుతంగా నడవండి, హడావిడి చేయకండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 636. నెమ్మదిగా నడవడం హృదయంలో శాంతిని మరియు ఇబాదత్ పై దృష్టిని పెంచుతుంది. ఇస్లాం QA ఫత్వా నంబర్ 9940. ఇక 16వది ఇంట్లో వజూ చేసుకుని వెళ్ళడం. మసీద్కు వెళ్లే సమయంలో ఇంటి నుండి వజూ చేసుకోవడం ఉత్తమం. వజూ ఇంట్లో చేసుకుని మసీద్కు నడిచి వెళ్తే పాపాలు తుడిచివేయబడతాయి. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 666. ఇక 17వది ఖాళీ నడకన మసీద్కు వెళ్ళడం. సాధ్యమైనప్పుడు మసీద్కు ఖాళీ నడకన వెళ్ళడం సున్నత్. ప్రవక్త వారు ఇలా అన్నారు, మసీద్కు నడిచి వెళ్లే వారికి ప్రతి అడుగుకు పుణ్యం లభిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 666. ప్రతి అడుగు ఆధ్యాత్మిక పుణ్యాన్ని పెంచుతుంది మరియు అల్లాహ్తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కతీర్ సూర తౌబా నంబర్ 9 ఆయత 18 వ్యాఖ్యానం. సమీపంలోని మసీద్కు నడిచి వెళ్ళడం సాధ్యమైతే దీనిని అలవాటు చేసుకోవడం మంచిది. మసీద్ అనేది అల్లాహ్ యొక్క గృహం మరియు దానిలో ప్రవేశించేటప్పుడు మరియు అక్కడ ఉండేటప్పుడు కొన్ని నియమాలు, ఏవైతే జాగ్రత్తలు నేను చెప్పానో వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి. అలా పాటించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్కు దగ్గర అవుతాడు మరియు పుణ్యాలు కూడా అతని ఖాతాలో రాయబడతాయి. అదేవిధంగా ఇలాంటి విషయాలు పాటించడం వల్ల ముస్లింలో ఐక్యత మరియు సామాజిక సామరస్యాన్ని కూడా మనం పెంపొందించవచ్చు. ఖురాన్లో ఇలా ఉంది, మసీద్లో అల్లాహ్ యొక్క స్మరణ చేయబడుతుంది. సూర అన్-నూర్ సూర నంబర్ 24 ఆయత 36. మసీద్ నియమాలకు సంబంధించి ఈ 17 ముఖ్యమైన విషయాలను అనుసరించడం ద్వారా ముస్లింలు మసీద్ యొక్క పవిత్రతను కాపాడుకోవచ్చు మరియు అల్లాహ్తో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. నేటి ఈ కాలంలో ఈ నియమాలు మరియు సున్నతులు అనుసరించడం పెద్ద కష్టమేమి కాదు. మనం ఎన్నో సంవత్సరాల నుండి మసీదుకు వెళ్తున్నాం, నమాజులు చదువుతున్నాం, కానీ మసీద్ యొక్క సున్నతులు నియమాలు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. అల్లాహ్ మనందరికీ మసీద్ యొక్క ఈ 17 సున్నతులను ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే
ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బినా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బినా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.